జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ వీడియో ఒకసారి చూడండి. మీరా ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూశారు కదా, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. ఇది ఏందా? రాహుల్ గాంధీ ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఆయనకే వర్తించాలి. అర్థం మీక? కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనధికారిక అధ్యక్షుడు, అలాగే 55 ఏళ్ళు వచ్చేప్పటికి కూడా యువ నాయకుడైనటువంటి ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ రాజకీయాలు అస్సలు ఏ మాత్రం కూడా సక్సెస్ కావడంలే. ఆయన అనేక రకాలుగా ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టో లేకపోతే అబద్ధ ప్రచారాలు చేసో ఎట్నో గట్ట మంచిగా చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, అందులోనూ ఒక వర్గం వాళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా అవి ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను పెంచలేక అట్టే చతికిలు పడిపోతున్నాయి. అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్కు చావు దెబ్బలు తప్పడంలే. దీనికి కారణం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ అసమర్థతతో కూడుకున్నటువంటి రాజకీయమేనన్నది విశ్లేషకుల యొక్క భావన. అవునా కదా? అది నిజం కూడా. కులగణన పేరుతో పెద్ద ఎత్తున ఈ రాహుల్ విభజన రాజకీయం అయితే చేస్తున్నాడు. తాజాగా ఈ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ కులగణను ఆయన మీద మళ్ళా తెర మీదకి అయితే తీసుకొచ్చాడు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని చెప్పినాడు. అదే సమయంలో ఇతర పథకాలు కూడా ప్రకటించాడు. సరే, ఏది ఏం చేసినప్పటికీ కూడా ఆడు జరిగిందనుకో, 7 గ్యారెంటీలు ఇచ్చాడు ప్రజలు మభ్యపెట్టేదనుకో. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాల. దీంతో ఇప్పుడు ఏంటంటే ఈ ఫెయిల్యూర్ ఎవరో అనే మీదకి అయితే తొయ్యాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాహుల్ గాంధీ వైపే వేలైతే చూపించారు. ఎందుకంటే ఈయన గారి తెలివి తక్కువతనమో, ఈయన గారి శాతగాంతనమో ఈ ఓటమి కారణం అయితే ఇదేనన్నట్టు. అలివి కానీ హామీలను ఇవ్వడం వంటివి కాంగ్రెస్ యువకాలకు బ్రేకులు అయితే మామూలు బ్రేకులు కాదు, సడన్ బ్రేకులు వేసింది. ఎందుకంటే గతంలో కూడా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి కావచ్చు, చాలా వరకు ఈ ఉచిత హామీ పథకాలు ఇవన్నీ చెప్పినారు వాళ్ళు అధికారంలో వచ్చేదానికి. కానీ అవి ఎంత మాత్రం నెరవేర్చారనేది మనకి ఇంకా బాగా తెలుసు స్పష్టంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా. కానీ ఈ మహారాష్ట్ర ప్రజలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకసారి దెబ్బతిన్నారు. కానీ దెబ్బల మీద దెబ్బలు తినడానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ కాంగ్రెస్ కూటమి యొక్క పనితనం ఎట్టుంటుంది, వీళ్ళు ఏవైనా హామీలు ఇస్తే వాటి మీద వీళ్ళు నిలబడతారా లేదా, అవి నెరవేరుస్తారా లేదా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. నిజానికి మహారాష్ట్రలో అనేక మంది అగ్రనాయకులు ప్రచారం కూడా చేశారు. ఎవరు? ఈ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు ఈ సిద్ధరామయ్య కావచ్చు, వీళ్ళు అక్కడే తిష్టేసుకొని ప్రచారం చేసినా కూడా ఫలితం మాత్రం పూర్తిగా రివర్స్ అయిపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పత్రం ఎలా ఉందో కొన్ని వివరాలను ఇప్పుడు మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడిపోతుందని చెప్పడానికి ఇప్పుడు ఈ కొన్ని వివరాలు మీకు చెప్తా. ఏది మహారాష్ట్రకు సంబంధించి 1990వ సంవత్సరంలో 141 స్థానాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. అయితే 1995లో 80 స్థానాలు, 1999లో మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి, అప్పుడు వచ్చే 70 స్థానాలు. ఒకసారి గ్రాఫ్ చూడండి. 2004లో 69 స్థానాలు. మీరు గమనిస్తున్నారా? 2009లో కాస్త పైకి పోయి 82 స్థానాలకు పోయింది. మళ్ళా 2014లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 42 స్థానాలు చేరింది. 2019లో 44 సీట్లు గెలుచుకునింది. మళ్ళా ఏది 2 సీట్లు పైకి వచ్చింది. తాజాగా మొన్న జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో ఏకంగా కింద కుప్పగొలిపినట్టు కూలిపోయి 16 సీట్లు వచ్చాయి ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్లో. దాన్ని బట్టి మీకు అర్థమైందా? మహారాష్ట్రలో గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ గ్రాఫ్ చూసుకుంటే రాను 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 కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుంది పేక మేడ మాదిరిగా. అర్థమైందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఇంకా మన దేశం నుంచి ఊడ్చుకోబోతాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పైగా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫాలోవర్లు కావచ్చు, ఈ రాహుల్ గాంధీ అభిమానులు కావచ్చు, ఎన్నో బలవంతాన వాళ్ళ లేనిపోని బలాన్ని అంతా కూడా కూడగట్టుకొని ఈయనకు జాకిలేసి లేపుతాను చూడు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఊరినైనా ఈయన ప్రపంచం మీద రాహుల్ గాంధీ అంటే ఏందనుకున్నావు, వీళ్ళంతా పిల్లబచ్చాలు, ఏది బీజేపీ వాళ్ళంతాను అసలు సిసలైన మేధావంటే మా యువ నాయకుడు రాహుల్ గాంధీ, నేను ఖచ్చితంగా ఆయన ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి ఇప్పటికి కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. అవునా కదా? నేను చెప్పింది కరెక్టా కదా? ఈ పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఈ రాహుల్ గాంధీ రాజకీయంగా ఇంకా ఏం లే, కొన్నాళ్ళ వరకు చాపు చుట్టేయడమే బెటర్ అని చెప్పి నేను చెప్పడం లే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు.
సరే వాళ్ళు మాట్లాడేది అవునా కాదా కరెక్టా లేదా అని చెప్పి మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అవునా కదా? అలాగే మీకు ఈ న్యూస్ నచ్చితే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.